అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 29న నిర్వహిస్తారు. ఏ దేశానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు జీన్ జార్జెస్ నోవెర్ జయంతిని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా నిర్వహిస్తారు? ఫ్రాన్స్. ఇటీవల ప్రవేశపెట్టిన కేరళ పురస్కారంగంలో భాగంగా కేరళ అత్యున్నత పౌర పురస్కారం కేరళ జ్యోతిని ఎవరికి ప్రదానం చేశారు? ఎంటి వసుదేవ్ నాయర్. డిఆర్డిఓకు చెందిన ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ నగరంలోని ఐఐటిలో ఇటీవల ప్రారంభించారు? హైదరాబాద్. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశంలో H3N8 బర్డ్ ఫ్లూ వ్యాధి మరణం సంభవించింది? చైనా. సౌరశక్తితో నడిచే భారతదేశపు తొలి ప్రయాణికుల నౌకను ఏ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సూర్యాంగ పేరిట రూపొందించారు? కేరళ. భారతదేశపు తొలి క్లోనింగ్ ఆవు దూడ పేరు ఏమిటి? గంగ. ప్రఖ్యాత ఫైనాన్షియల్ అడ్వైజరీ సంస్థ ఆర్టన్ క్యాపిటల్ రూపొందించిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో భారత్ ఏ ర్యాంకులో నిలిచింది? 144వ ర్యాంకు. ట్విట్టర్లో అత్యధికులు అనుసరించే వ్యక్తిగా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? ఎలన్ మస్క్. ప్రపంచంలో అత్యుత్తమ ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో 19వ స్థానంలో నిలిచిన ఏకైక భారతీయ నగరం ఏది? ముంబై. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్కు చెందిన ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీ ప్రపంచంలోనే 2వ అత్యుత్తమ టైర్ల కంపెనీగా నిలిచింది. ఏ రాష్ట్రం కేంద్రంగా ఎంఆర్ఎఫ్ కార్యకలాపాలు సాగిస్తోంది? తమిళనాడు. జంతువుల ఆరోగ్యానికి సంబంధించి యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఇనిషియేటివ్ను ఇటీవల ఏ కేంద్ర మంత్రి ఆవిష్కరించారు? పురుషోత్తం రూపాలా. 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి దేశంలోనే తొలిసారిగా ఏ నగరంలో 3D ప్రింటెడ్ పోస్టాఫీస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు? బెంగళూరు. భారత పురుషులు, మహిళల ఖోఖో జట్లు ఏ రాష్ట్రంలో నిర్వహించిన 4వ ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్స్ పోటీల్లో టైటిల్స్ విజేతలుగా నిలిచాయి? అస్సాం. పశువులకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది? హిమాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రానికి చెందిన కుంభం ద్రాక్షరసం ఇటీవల భౌగోళిక గుర్తింపును పొందింది? తమిళనాడు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ను ఏ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తారు? న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2023లో అత్యధికంగా 8 పురస్కారాలు గెలుచుకున్న రాష్ట్రం ఏది? తెలంగాణ. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఏ దేశ పర్యటనలో భాగంగా వారణాసిలోని తులసీ ఘాట్ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు? ఉగాండా. 23 కోట్ల రూపాయల వ్యయంతో 2023-24, 2024-25 సంవత్సరాల్లో మిల్లెట్ మిషన్ స్కీమ్ను అమలు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? మధ్యప్రదేశ్. ఉక్రెయిన్ రిలీఫ్, రికవరీ, రీకన్స్ట్రక్షన్ అండ్ రీఫార్మ్ ట్రస్ట్ ఫండ్ను ఏ అంతర్జాతీయ సంస్థ ప్రారంభించింది? ప్రపంచ బ్యాంకు. దేశంలో 2వ అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు? జైపూర్. ప్రపంచ బ్యాకప్ దినోత్సవాన్ని ఏటా మార్చి 31న నిర్వహిస్తారు. 2023లో ఈ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? ప్రొటెక్ట్ యువర్ డిజిటల్ లెగసీ. 100% రైల్వే మార్గాన్ని విద్యుదీకరించిన తొలి రాష్ట్రం ఏది? హర్యానా. ఫిన్లాండ్ చేరికతో నాటోలో సభ్యదేశాల సంఖ్య ఎంతకు చేరింది? 31. భారత ప్రభుత్వం ఏటా ఎప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీక్ను నిర్వహిస్తోంది? ఏప్రిల్ 1 నుండి 7 వరకు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రం అత్యధిక జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగులు పొందింది? కేరళ. ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల జాబితాలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎన్నో స్థానంలో నిలిచింది? 9వ స్థానం. ఏ రాష్ట్రానికి చెందిన మార్చా రైస్ ఇటీవల GI ట్యాగును పొందింది?
బీహార్. ఏ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇటీవల టెంపో అంటే ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ పేరిట వాయు నాణ్యత నియంత్రణ పరికరాన్ని రూపొందించింది? అమెరికా. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది? భారత్. ఏ బ్యాంకు ఇటీవల ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ పేరిట కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేసింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హెచ్ఎస్బిసి బ్యాంకు ఏ భారతీయ క్రికెటర్ను తమ బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రకటించింది? విరాట్ కోహ్లీ. గుర్తు తెలియని మృతదేహాల కోసం డిఎన్ఏ డేటాబేస్ను ఏర్పాటు చేసిన తొలి భారతీయ రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. ఒక పంచాయతీ ఒక ఆట స్థలం పేరిట ఓ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. 2023 ఏప్రిల్ 25న ఏ భారతీయ నగరంలో జీరో షాడో డేను గుర్తించారు? బెంగళూరు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో అతిపెద్ద వాటాదారుగా ఏ దేశం నిలిచింది? చైనా. బంగ్లాదేశ్ ఎన్నో అధ్యక్షుడిగా 2023 ఏప్రిల్లో షాబుద్దీన్ చుప్పు బాధ్యతలు చేపట్టారు? 22. ఏ ఐఐటి తొలిసారిగా టాంజానియాలో అంతర్జాతీయ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? మద్రాస్ ఐఐటి. 2023 ఏప్రిల్లో ఏ రాష్ట్రం హెరిటేజ్ ఫెస్టివల్ 2023కు ఆతిథ్యం ఇచ్చింది? గోవా. అజేయ వారియర్ 2023 ఏ రెండు దేశాల సంయుక్త మిలిటరీ విన్యాసాలు? భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్. జాతీయ వైద్య పరికరాల విధానం 2023 కింద ఏ రాష్ట్రాల్లో వైద్య పరికరాల పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది? హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్. సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం రచించిన సౌరాష్ట్ర తమిళ్ సంఘం ప్రశస్తి పుస్తకాన్ని 2023 ఏప్రిల్లో ఎవరు విడుదల చేశారు? నరేంద్ర మోదీ. దేశంలోనే తొలిసారిగా 2030 నాటికి అన్ని ప్రభుత్వ విభాగాల్లో 100% ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఉత్తరప్రదేశ్. వరల్డ్ వ్యాక్సిన్ కాంగ్రెస్ 2023ను ఏప్రిల్లో ఎక్కడ నిర్వహించారు? వాషింగ్టన్. 2022 నాటికి దేశంలో మొత్తం పులుల సంఖ్య ఎంత మొత్తంగా ఉంది? 3167. 2023 ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ పురస్కారాన్ని ఏ భారతీయ శాస్త్రవేత్తకు ప్రకటించారు? సిఆర్ రావ్. న్యూయార్క్ రాష్ట్ర తొలి నల్లజాతి చీఫ్ జడ్జిగా 2023 ఏప్రిల్లో ఎవరు నియమితులయ్యారు? రోవన్ విల్సన్. ప్రఖ్యాత లండన్ మారథాన్ 2023 పురుషుల విభాగంలో ఎవరు విజేతగా నిలిచారు? కెవిన్ కిప్టమ్, కెన్యా. ప్రపంచ సంపన్న నగరాల జాబితా 2023లో అగ్రస్థానంలో నిలిచిన నగరం ఏది? న్యూయార్క్.